గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక పోలింగ్ బూత్లో ఆయన ఈవీఎంని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారని, అడ్డుకోబోయినటువంటి టీడీపీ పోలింగ్ ఏజెంట్ని దాడికి పాల్పడ్డారని హత్యాయత్నం కేసు ఆయన మీద నమోదైంది. అలాగే ఈవీఎం ధ్వంసం కేసు కూడా నమోదైంది. ఓటర్లో ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నించినటువంటి మహిళను దుర్భాషలాడారని చెప్పి ఇలా పలు కేసులు ఆయన మీద నమోదవటం జరిగింది. ఈ కేసుల్లో ఆయన ప్రస్తుతం నెల్లూరులోని కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన పలుసార్లు బెయిల్కి ప్రయత్నించినప్పటికీ కూడా జిల్లా న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏపీ హైకోర్టు ఈ కేసు మీద విచారణ చేపట్టి ఈరోజు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది. షరతులతో కూడినటువంటి బెయిల్ ఇస్తూ ఆయన 2 పూచికత్తులు చెల్లించాలని, అదేవిధంగా ఆయన పాస్పోర్ట్ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలని, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి హైకోర్టు తెలియజేసినట్లుగా సమాచారం. అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములను అక్రమంగా కొని మరలా అమ్మారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి తగినటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి అని చెప్పి జోగి రాజీవ్ని అరెస్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన విజయవాడ జిల్లా కారాగారంలో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అయితే ఆయన ఏసీబీ కోర్టులో బెయిల్కి అప్లై చేయడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈరోజు జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఆయన పూర్తిగా ఈ కేసు నుంచి బయట పడినట్లు కాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్ళడం జరిగింది. 2 రోజుల క్రితం అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు, ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందటం, అలాగే 60 మందికి పైగా క్షతగాత్రులు అవటం, వీరంతా కూడా ప్రస్తుతం అనకాపల్లిలో అలాగే విశాఖపట్నంలో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిని పరామర్శించడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష నేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరి కుటుంబాలను పరామర్శించడానికి, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని కలిసి వారికి ధైర్యం చెప్పడానికి విశాఖకు వెళ్ళడం జరిగింది. అయితే విశాఖకు జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున రోడ్ల మీద గుమికూడటం, ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఇక విశాఖ చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందుగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లికి వెళ్తున్నారు. అనకాపల్లిలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శించిన తర్వాత ఆయన నేరుగా విశాఖలో మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శిస్తారు. అలాగే అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీకి కూడా వెళ్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే తన వైసీపీ పార్టీ నేతలు నిన్ననే వెళ్ళి వీరిని పరామర్శించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినటువంటి జగన్ ఈరోజు తానే స్వయంగా వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్కన పార్టీలకు అతీతంగా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని, గాయపడినటువంటి వారికి చికిత్స అందించేటువంటి కార్యక్రమాలు, అలాగే ఎక్కువగా దెబ్బలు తగిలి క్షతగాత్రులైనటువంటి వాళ్ళకి అందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీకి చెందినటువంటి పలువురు ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అలాగే విశాఖలో కొంతమంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరటం జరిగింది. ఇక కడప, పులివెందుల్లో కూడా కొంతమంది బీజేపీలో, మరికొంతమంది టీడీపీలో చేరటం జరిగింది. ఇలా వరుసగా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల నేతల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు వరుసగా అందరూ కూడా టీడీపీలోనో, బీజేపీలోనో, జనసేనలోనో చేరుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక విజయవాడలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నిన్న విజయవాడకు చెందినటువంటి వైసీపీ కార్పొరేటర్లు 3 టీడీపీలో చేరటం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. బొండా ఉమా మాట్లాడుతూ
భవిష్యత్తులో మరి ఇంకా ఎక్కువ మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరేటువంటి అవకాశం ఉందని, ఎక్కువ మంది టీడీపీలో చేరటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని, అదేవిధంగా ఈ విజయవాడ అభివృద్ధి కోసం ఎవరు టీడీపీలోకి టచ్లోకి వచ్చినా, ఎవరు టీడీపీతో కలిసి పనిచేయాలని భావించినప్పటికీ కూడా తాము వారికి సహకరిస్తామని 2014 నుంచి 19 వరకు అభివృద్ధి దిశగా నడిచినటువంటి విజయవాడను తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసిందని, కార్పొరేటర్లు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం వారికి నిధులు కూడా కేటాయించలేదని, కానీ ఇప్పటి ప్రభుత్వంలో అలా ఉండదని, పూర్తిగా నిధులు కేటాయించి విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాము అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. మరికొంతమంది టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారు కూడా టీడీపీలో చేరతారు అని చెప్పి తెలియజేయటం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అలాగే ఆయన మీద ఇటీవల వస్తున్నటువంటి ఆరోపణలు, సొంత కుటుంబం నుంచి ఎదురవుతున్నటువంటి విమర్శలు, పర్సనల్ పంచాయతీలతోటి పార్టీ పరువును దిగజార్చే విధంగా ఆయన ప్రవర్తించారు అంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ని ఆ బాధ్యతల నుంచి తప్పించినట్లుగా తెలుస్తుంది. ఆ స్థానంలో పేరాడ శ్రీనివాస్ నియమించినట్లుగా సమాచారం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో కొన్ని ముఖ్యమైనటువంటి స్థానాలలో మార్పులు చేర్పులు చేయటం జరిగింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. పార్టీలో ఒకసారి మనం గమనించినట్లయితే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నియమించారు. ఈయన రాయచోటి మాజీ ఎమ్మెల్యే. అలాగే మాజీ ఎమ్మెల్యే వేంపల్లి సతీష్ రెడ్డి, ఈయన పులివెందులకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం, వీరిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. అలాగే ఇటీవల ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆళ్ల నాని రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడకు కైకలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుని నియమించడం జరిగింది. అలాగే వైసీపీ అనుబంధ విభాగాల్లో కూడా మార్పులు చేర్పులు చేశారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, బీసీ విభాగం అధ్యక్షుడిగా రమేష్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇటీవల సోషల్ మీడియా హెడ్గా సజ్జల భార్గవ్ని తప్పించి యశ్వంత్ రెడ్డిని నియమించిన విషయం అందరికీ తెలిసింది. వరుసపెట్టి పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఆయన చుట్టూ ఉండేటువంటి కోటరీని కూడా పక్కన పెట్టి సమర్థులైనటువంటి వారికి కులం ట్యాగు లేకపోతే బంధువర్గం అనేటువంటి ట్యాగులు లేనటువంటి వ్యక్తులని, నిజంగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తులను నియమించుకుంటే పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కలకత్తా అత్యాచార హత్య ఘటన అందరికీ తెలిసిందే. ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినటువంటి ఘటనలో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి సంజయ్ రాయ్ అనేటువంటి నిందితుడిని అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవటం కోసం మానసిక వైద్యులతోటి పోలీసులు పరీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా అతన్ని విచారించినటువంటి వైద్యులు దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. వారు విచారణ తర్వాత బయటకు వచ్చి చెప్పినటువంటి అంశాలు కనుక ఒకసారి చూసినట్లయితే అసలు అతను మనిషే కాదని, ఒక జంతువు అని చెప్పి వాళ్ళు చెప్పటం అనేది సింపుల్గా ఈ ఒక్క పదంతో అర్థం చేసుకోవచ్చు అతను ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నాడు అనేది. అతనుని విచారించినటువంటి వైద్యులు నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. అతను పోర్న్ వీడియోలు ఎక్కువగా చూసినటువంటి కారణంగా ఎక్కువ బాగా చూసి ఒక కామ పిచ్చితోటి ఒక పిశాచిలా తయారయ్యాడని అతను చెప్తున్నటువంటి అంశాలు. అతను హాస్పిటల్లో ఆర్జీకర్ ఆసుపత్రిలో ఎంటర్ అయిన దగ్గర నుంచి అత్యాచారం చేసి హత్య చేసే వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పూసగుచ్చినట్లు తెలియజేశాడని, ప్రతి విషయాన్ని చెప్పాడని. అయితే అవి చెప్పేటువంటి సమయంలో అతనికి తప్పు చేశాను అనేటువంటి బాధ కానీ, ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేశాను అనేటువంటి బాధ కానీ, ఒక వ్యక్తిని చంపేశాను అనేటువంటి బాధ కానీ, తనకి శిక్ష పడుతుంది అనేటువంటి భయం కానీ ఏవీ కూడా లేకుండా, ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, ఎటువంటి భావోద్వేగం లేకుండా, అది ఒక సాధారణమైనటువంటి అంశం, సాధారణంగానే జరిగినటువంటి ఒక పని అనేలాగానే అతను చెప్పటం
అతని ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ గమనించినటువంటి వైద్యులు అతను ఒక జంతువులా తయారైపోయాడు, అతనికి విచ్చలవిడితనం ఎక్కువైపోయి కామవాంఛ పెరిగిపోయి ఇలా తయారైనటువంటి వ్యక్తి, ఇతనిలో మార్పు రాదు అని చెప్పి డాక్టర్లు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఎంతో అత్యంత పాశవికంగా ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్టు ప్రతి విషయాన్ని కూడా అతను వైద్యులకు తెలియజేయటం అనేది వైద్యుల నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన ఒక కీలకమైనటువంటి అంశం గురించి ప్రకటన చేయడం జరిగింది. ఏంటి అంటే నర్సీపట్నం బస్ స్టాండ్కి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. ఆర్టీసీకి సంబంధించినటువంటి నర్సీపట్నం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాము అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. దీన్ని అడ్డుకోవటం కోసం ప్రైవేటు వ్యక్తులకు కేటాయించవద్దు అని చెప్పి అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని, దీనికి సంబంధించి చంద్రబాబును వెళ్ళి కలుస్తానని, చంద్రబాబుతో చర్చించి ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇవ్వకుండా దీన్ని అడ్డుపడి ఆపుతానని, ఒకవేళ అప్పటికీ కూడా పరిస్థితి అనుకూలించకపోతే అసెంబ్లీలోనే దీని మీద చర్చ పెడతాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. 2 రోజుల క్రితం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోవటం, 60 మందికి పైగా క్షతగాత్రులై ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు 24 గంటల్లోగా స్పందించామని, బాధితులకు పరిహారం అందించామని, ₹1 కోటి ఇచ్చినటువంటి ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, ఒకవేళ ప్రభుత్వం గనక ప్రజలను ఆదుకోకపోతే ఈ ఘటనలో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళని, క్షతగాత్రులని, మృతి చెందినటువంటి కుటుంబాలని ఆదుకోకపోతే, వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే ధర్నాకి దిగుతాము అని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించడం జరిగింది. జగన్ ముందుగా విషయాలు తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని, ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చి ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను అక్కడికే పిలిపించుకుని మాట్లాడి పరిహారం అక్కడే అప్పగించేసి వెళ్ళిపోవటం జరిగిందని, అంతేగాని ఆయన ఎవరిని పరామర్శించింది, సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళి చర్యలు చేపట్టింది ఏం చేయలేదని. కానీ చంద్రబాబు నాయుడు సంఘటన జరిగిన 24 గంటల్లోపు విశాఖ రావటం, బాధితులందరినీ కూడా పరామర్శించటం, ఆ తర్వాత సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళటం, దీని మీద వెంటనే విచారణ జరిపి చర్యలు చేపట్టాలి అని చెప్పి అధికారుల్ని ఆదేశించడంతో పాటుగా వారికి ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా, మరణించినటువంటి వారి కుటుంబాలకి ₹1 కోటి, అలాగే తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు 50 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు చొప్పున ప్రకటించడమే కాకుండా ఈ అమౌంట్ 24 గంటల్లోగా వారికి అందేలా చూడాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చిన తరువాతే ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగిందని, ముందు అది తెలుసుకుని ఆ తర్వాత జగన్ ధర్నా చేస్తారా ఇంకేదన్నా చేస్తారా అనేటువంటి అంశాల మీద మాట్లాడితే బాగుండేదని, ఆయన జగన్కి బురద చల్లటం అలవాటేనని, ఆయన విశాఖ పర్యటన అంతా కూడా బురద జల్లే కార్యక్రమంగానే కొనసాగిందని, అంతకు మించి వేరే ఏం లేదని, అయినా కూడా హీఈస్ జస్ట్ ఏ పులివెందుల ఎమ్మెల్యే, సో అలాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆమె స్పందించడం జరిగింది. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరొక పక్క స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇటీవలే మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల మున్సిపాలిటీ నుంచి 14 మంది టీడీపీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీంతో 2 రోజుల క్రితమే మున్సిపల్ చైర్పర్సన్ చిన్న యేసోబు రాజీనామా చేయటం జరిగింది. అయితే ఆ పదవి ఖాళీగా ఉండటంతో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగింది, చైర్మన్గా ఎన్నుకోవటం జరిగింది. అయితే ఈరోజు 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి టీడీపీలో చేరటం జరిగింది. దీంతో మొత్తం ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీ వాళ్ళుగా మారిపోయారు. సో ఓవరాల్గా ఇక్కడ వన్ సైడెడ్గా టీడీపీ మెజారిటీలోకి వచ్చినట్లుగా అయింది. దీంతో మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇటు
టీడీపీ చేతుల్లోకి వచ్చినట్లయింది. గతంలో ఇక్కడంతా వైసీపీగా నడిచినటువంటి ఇదే మున్సిపాలిటీ ఇప్పుడు ఈరోజు టీడీపీగా మారినటువంటి పరిస్థితి. చైర్మన్ పదవిని కూడా వైసీపీ కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళ్ళడం జరిగింది. 2 రోజుల క్రితం అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాద ఘటనలో 18 మంది మరణించటం, అలాగే 60 మందికి పైగా గాయాల పాలై ప్రస్తుతం అనకాపల్లి, విశాఖలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది. పరామర్శ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయానని, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వివరాలు వింటే నిజంగా ఆశ్చర్యం కలిగించిందని, ఘటన పగటిపూట జరిగితే కూడా సమయానికి అంబులెన్సులని అక్కడికి పంపించలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉందని, ఆ అంబులెన్సులు సరైనటువంటి సమయానికి వెళ్ళుంటే మరికొంతమందిని కాపాడేటువంటి అవకాశం ఉండేదని, అలాగే కార్మిక శాఖ మంత్రి అసలు ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు అన్నట్లు మాట్లాడటం జరిగిందని, కనీసం హోంమంత్రి ఘటనా స్థలానికి వెళ్తున్నాననేటువంటి అంశాన్ని కూడా తెలియజేయలేదని, ఇలా ఎన్నో లోపాలు ప్రస్తుత ప్రభుత్వంలో పెట్టుకుని వాళ్ళు మా ప్రభుత్వాన్ని గతంలో మేము ఉన్నప్పుడు సరైనటువంటి చర్యలు చేపడితే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు అంటూ మా మీద విమర్శించడం సరైనటువంటి విధానం కాదని, మేము అధికారంలో ఉన్నప్పుడు అది కూడా కరోనా లాక్డౌన్ సమయంలో ఎల్జీ పాలిమర్స్లో తెల్లవారుజామున ఘటన జరిగితే అప్పటికప్పుడు అంబులెన్సులను పంపించి సంఘటనా స్థలానికి కలెక్టర్లను పంపించి ఉదయాన్నే అక్కడకు వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి బాధితులకు సరైనటువంటి నష్టపరిహారం అందించకపోతే తాను ధర్నాకి దిగుతానని చెప్పి జగన్ ప్రకటించడం జరిగింది.